जहीराबाद के सरकारी अस्पताल में इतवार की सुबह मुबैना तिब्बी लापरवाही के बायस एक नौमौलूद बच्चे की मौत पर लवाहिकीन ने शदीद एहतजाज किया। इत्तला मिलते ही जहीराबाद टाउन एसआई अपनी टीम के हमरा मौके पर पहुंचे और मुजाहिरीन को समझा बुझाकर सूरत हाल को पुरअमन बनाया। एहतजाज में बीजेपी और बीआरएस के कायदीन भी शरीक हुए। बादशाह जहीराबाद के रुकन असम्बली के मानिक राव, साबिक डीसीएमएस चेयरमैन शिव कुमार और दीगर कायदीन ने अस्पताल पहुंचकर अमले से वाक़े की तफसीलात हासिल की और मुतल्लिक़ा रिकॉर्ड का जायज़ा लिया। रुकन असम्बली के मानिक राव ने महकमे सेहत के आला हुकाम से फ़ोन पर बात करते हुए मुबैना गफलत पर कार्रवाई का मुतालबा किया, जबकि जाम बहक नौमौलूद के अहल खाना से मुलाकात करके इन्हें पुरसा दिया। बादशाह लवाहिकीन ने जहीराबाद टाउन पुलिस स्टेशन में अस्पताल अमले के खिलाफ शिकायत दर्ज कराई। జహీరాబాద్ ఏరియా హాస్పిటల్లో ఒక బేబీ పుట్టగానే చనిపోయిందని ఇక్కడ మాకు వచ్చిన సమాచారం ప్రకారం మేము గుటావుట్టిన ఏరియా హాస్పిటల్కు రావడం జరిగింది. మరి ఆ బేబీ తల్లి పేరు సుదర్శన్ మనోహర, తల్లి పేరు మనోహర, తండ్రి పేరు సుదర్శన్. వాళ్ళది పొట్టిపల్లి విలేజ్. వాళ్ళు డెలివరీకి అని ఏరియా హాస్పిటల్ తెస్తే ఇక్కడ డాక్టర్ శిల్ప అనేట ఆమె డెలివరీ చేసింది. కానీ కొంత నిర్లక్ష్యం వల్ల ఇమీడియట్గా బేబీ బయటికి రాగానే సరి అయిన పద్ధతిలో చేయక బేబీ చనిపోయిందని వారి యొక్క ఎవరైతే వాళ్ళ బంధువులు ఉన్నారో వారు చెప్పడం జరిగింది. మరి చూసిన వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి అందులో భాగంగా ఈ ఏరియా హాస్పిటల్లో తగినంత స్టాఫ్ కూడా లేకపోవడం, అక్కడ ఉండేది ఒక డాక్టరు ఒక నర్సు మాత్రమే. యాక్చువల్గా నిజానికి ఒక డాక్టర్ ముగ్గురు నర్సులు ఉండాలంట, ముగ్గురు లేరు, ఒకరే నర్సు ఉంది. కాబట్టి దీనివల్ల కూడా కొంచెం ఇక్కడ ఇబ్బందిగా ఉంది. మరి అదేవిధంగా నేను గతంలో కూడా కలెక్టర్కి అడిగినాను, మినిస్టర్ కూడా అడిగినాను. ఏదైతే మన డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, పోస్టింగ్ ఎవరైతే ఉన్నారో గ్యాడర్ స్ట్రెంగ్త్ ప్రకారంగా మరి ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళని చాలామంది వస్తున్నారు, ఇక్కడ రిపోర్ట్ చేసి ఇమీడియట్గా డెప్యుటేషన్ తీసుకొని బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ డాక్టర్ షార్టేజ్ కూడా ఎక్కువ ఉంది. కాబట్టి ఈ హాస్పిటల్ ఇంచుమించు ప్రతి నెలకి 300 డెలివరీ కేసులు అవుతూ ఉన్నాయి. గతంలో రికార్డ్ ప్రకారంగా గతంలో నేను చూసినప్పుడు నెలకి 300 డెలివరీ కేసెస్ ఉండేది. ఇప్పుడు కొంచెం తక్కువైనట్టుంది. కాబట్టి డెలివరీ కేసులు కావడానికి ముఖ్యంగా ఈ లేడీ డాక్టర్స్ ఖచ్చితంగా మరియు ఏవైతే ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉండాలి. మరి ఏదైతే ఈ పుట్టిన పిల్లలు కూడా జాగ్రత్తగా ఇమీడియట్గా ఏం చేయాలి అనేది కూడా వాళ్ళకు తెలియాలి. నర్సులు లేకపోవడం కూడా వాళ్ళకు ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి ఈ రకంగా ఎవరైతే ఈ మరి దీనికి కారకులైనరో వారిపైన చర్య తీసుకోవాలని ఇప్పుడే కలెక్టర్ గారికి కూడా మాట్లాడడం జరిగింది. వారు కనుక్కొని దాని యొక్క పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఏరియా హాస్పిటల్లో నిజంగా, ఎందుకంటే చాలామంది ఇక్కడ నుంచి 150 విలేజెస్, మున్సిపాలిటీ రకరకాల కానీ చాలామంది వస్తుంటారు. కాబట్టి ఏరియాస్లో ట్రామా కేసులు కావచ్చు, డెలివరీ కేసులు కావచ్చు, ఇంకా అనేక ఇప్పటికిప్పుడే పాయిజన్ తాగిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ చాలా స్టాఫ్ అవసరం ఉంది. నేను గౌరవ మంత్రి గారికి అడుగుతున్నాను, సార్ ఎవరైతే డెప్యుటేషన్లో పోయిన అందరికీ కూడా రిటర్న్ చేయండి అని కోరుతూ, మరి ఈ రకంగా ఈ డెలివరీ కేసులు కూడా చాలా జాగ్రత్తగా ఉండేటట్టు ఈ యొక్క డాక్టర్స్ని ఖచ్చితంగా సరిపోయే నర్సులు కూడా లేబర్ రూమ్లో పెట్టాలని మరి గౌరవ మంత్రి గారిని అదే కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను. జహీరాబాద్ ఏరియాలో జరిగినటువంటి పరిస్థితి నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే అప్పుడే పుట్టినటువంటి బిడ్డ హాస్పిటల్లో చనిపోవడం. హాస్పిటల్ అంటే ఒక దేవాలయం లాగా నమ్మకంతో హాస్పిటల్కి వస్తారు. మరి ఇక్కడ హాస్పిటల్లో తీరు చూస్తే మరి ఇక్కడ సిబ్బంది కొరత, మరి అదేవిధంగా సిబ్బందితో పాటు ఇన్స్ట్రుమెంట్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరి ఎమ్మెల్యే గారు చాలాసార్లు రిప్రజెంట్ చేసిండ్రు. మరి ఇక్కడ ఆక్సిజన్ లేకపోవడం, మరి అప్పుడే పుట్టినటువంటి బిడ్డకు నాకు తెలిసి సెన్సేషన్ రానటువంటి సందర్భంలో వాళ్ళు పైన ఎస్ఎన్సియూకి షిఫ్ట్ చేసారు. ఎస్ఎన్సియూకి తీసుకెళ్ళమని చెప్తే
అక్కడ ఎస్ఎన్సీలో ఎవరు అసలు లేనే లేరు. టోటల్ ఎస్ఎన్సీలో ఒక్క పర్సన్ కూడా కేర్ టేకర్ లేరు, ఇన్ఛార్జ్ లేరు, ఎవరు లేరు, ఆక్సిజన్ కూడా లేదు. అటువంటి దగ్గర మరి సమయానికి ఆ బేబీకి మరి ఆక్సిజన్ అందకపోవడం వల్ల పూర్తిగా హాస్పిటల్ నిర్లక్ష్యం, హాస్పిటల్ యొక్క మరి ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ అయితే ఎక్కడ పారిపోయిందో తెలియదు పరిస్థితి. కనీసం ఇలాంటి పరిస్థితి ఒక బేబీ చనిపోతే కూడా ఇప్పటివరకు కనీసం ఏంటంటే ఇది జరిగి కూడా దాదాపు ఒక 45 మినిట్స్ 1 అవర్ అవుతుంది. స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చిర్రు, మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఎవరు కన్సర్న్ లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా సిబ్బంది కూడా ఉండాల్సినటువంటి సిబ్బంది కూడా ఎవరు లేరు. దాదాపు ఏంటంటే ఒక డాక్టర్ ఉన్నారు, ముగ్గురు నర్సులు, ఒక్కొక్క వార్డ్కి ఒక్కొక్క లేబర్ రూమ్కి ఉండాల్సినటువంటి వాళ్ళు లేరు. అది కాకుండా ఇందాకనే ఎమ్మెల్యే గారు చెప్పారు, జహీరాబాద్ అంటే ఏమైపోయిందంటే కేవలం అటెండెన్స్ వేసి ప్రైవేట్ హాస్పిటల్స్ నడిపించుకోవడం, వారి సొంత ఖజానా నింపుకోవడం. మరి అదేవిధంగా ఇక్కడ కేవలం ఏంటంటే ఇక్కడ వచ్చేసి జాయిన్ అయిపోయి మరి డిప్యుటేషన్ మీద వేరే హాస్పిటల్లో వెళ్ళడం, లేదనుకుంటే ఇమ్మీడియట్లీగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం. కాబట్టి దయచేసి జిల్లా యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ఉందో మరి రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ గారు కానీ జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో జహీరాబాద్కి ఒక మంచి చరిత్ర ఉన్నటువంటి దవాఖానా, ఇక్కడ నార్మల్ డెలివరీస్కి ఒక రాష్ట్ర స్థాయిలో మంచి అవార్డు వచ్చినటువంటి పరిస్థితి. మరి ఈరోజు చూస్తే నేషనల్ లెవెల్లో అవార్డు వచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు ఇంత నిర్లక్ష్యంగా ఉందంటే ఒక డెలివరీ వచ్చినటువంటి పేషెంట్స్కి డాక్టర్స్ ఉండరు, మరి అదేవిధంగా సరైన సిబ్బంది ఉండరు. మరి సిబ్బంది డాక్టర్స్ ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండరు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి తెలియజేస్తూ తక్షణమే ఈ యొక్క హాస్పిటల్కి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మరి ఇక్కడ చూడండి, ఇప్పుడు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడంతో మరి వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు ఇంత పెద్ద హాస్పిటల్లో మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, సరైన సిబ్బంది ఉండాలి. ఇక్కడి నుండి వెళ్ళినటువంటి డిప్యుటేషన్లన్నీ కూడా ఇక్కడే తక్షణమే ఫిలప్ చేసి మరి షార్ట్ ఫాల్ ఉన్నటువంటి అన్ని ఇక్కడే ఫిలప్ చేసి మరి డిప్యుటేషన్లన్నీ కూడా క్యాన్సిల్ చేసి తక్షణమే ఆ యొక్క సిబ్బంది అందరినీ కూడా ఇక్కడనే వర్క్ చేసే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి గౌరవ జిల్లా మంత్రి గారికి మరి అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారికి కూడా డిమాండ్ చేస్తున్నాం మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున.